కాదా తవలి ఏంటి కుప్ప కుప్ప ఉన్నది. ఫోన్ ఇక్కడ దేవా సలీం లోపల పోతుంది. ఇక్కడ ఆ తిరుమలలో పెరుగులు వచ్చింది కొద్దిగా దాన్ని ఏదైతే పోయి చదువుకోవాలి, పరీక్షకు తయారైనట్టు కావాలి. నన్ను కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటున్నాడు కదా. ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఏదైతుందో మనం ఈ యాబర్ రోడ్డు విస్తరణ అనేది ఒక ప్రధాన సమస్య భావిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు 1994లో అంటే ది రోడ్ వాజ్ అప్రూవ్డ్ ఓన్లీ ఫర్ 60 feet అప్. అంత పూర్వం ఏదైతుందో అమల్లో మనం 40 feet మాత్రమే కలిగి ఉంది. అప్పుడు ఏదైతుందో మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే 60 feet మన రోడ్డు ఆమోదం పొందించుమో 94లో 94లో దానికి అనుగుణంగా అప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్స్ అందులో అందరినీ కూడా ఒక విధంగా వాళ్ళను విత్ దేర్ మ్యూచువల్ కాన్సెంట్ ఇప్పుడు గూటూరు రాజన్న గారు అని చెప్పని వాళ్ళది పెద్ద బిల్డింగ్ ఉండేది. మన ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో రైట్ సైడే గూటూరు రాజన్న గారు అని చెప్పని ఈ మంచాల కృష్ణ గారికి మామ, మంచాల కృష్ణ గారికి స్వయంగా మామ గూటూరు రాజన్న గారు. వారు బాబు పెద్ద ఆయన ఏదైతున్నదో అంటే ఈ రోడ్ కంజెషన్తో ఎదుర్కొంటున్న సమస్య దృష్టిలో పెట్టుకొని ఆయన భవనం తొలగించుకోవటానికి ఆయన సహకరించడంతో అటు విస్తరణ చేయటం. దానికి ఎదురుగా దాసరి రాఘవులు గారు అని చెప్పి ఇంకోరు ఉండేది పాపం, దాసరి రాఘవులు గారు. అతన్ని కూడా మొత్తం ఇల్లు స్థలం అంతా పోయింది, గుంట పైన పోయింది పాపం దాసరి రాఘవులు గారు. అట్లే ఈ రాజ్ కిషన్ రావు అడ్వకేట్ గారు వారి సోదరులది, ఈ చిల్లాపూడు తుక్కారావు గారు రామారావు వాళ్ళది, ఇప్పుడు మహారాజా బారందుడు దాన్ని అంటారు. దానికి ఎదురుగా DCMS టాకాద ఒకటి ఉన్నది మా బంధువులది. అట్లా కొద్దిగా ముందుకు పోతే వాసాల పురుషోత్తం బ్రదర్స్ వాళ్ళది. అందరినీ కూడా వాళ్ళ మ్యూచువల్ కాన్సెంట్తో అప్పుడు 60 feet కాబట్టి 60 feet విస్తృతి చేయించాం. ఈ రోడ్డు కానీ అట్లాగే టవర్ రోడ్డు కానీ, టవర్ రోడ్లు అయితే గవర్నమెంట్ వాళ్ళ అన్ని చబుత్రాలు ఉన్నాయి, అవి కూడా వాళ్ళు తొలగించుకోవడానికి సహకరించాం. ఆల్ విత్ ద మ్యూచువల్ కాన్సెప్ట్. సరే తదుపరి కాలం లోపల 60 feet సరిపోవటం లేదు, దీన్ని 100 feet చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మళ్ళీ తెరపైకి వచ్చింది. సరే 100 feet ఆమోదం పొందటం వల్ల కొన్ని సమస్య ఉత్పన్నం కావటం, దాంతో కొంత జాప్యం జరిగింది. అంటే మనం బేసిక్గా 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఆమోదం పొందటం లోపలనే మనకు సమస్య ఉత్పన్నమైనవి. అది ఆమోదం పొందటం లోపల జాప్యం. బేసికల్లీ అప్పుడు ఇట్ వాజ్ ఇన్ 2014-19 మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉండడంతో అప్పుడు KT రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా అప్పుడు మున్సిపల్కి రెజల్యూషన్ పాస్ చేసి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ప్రతిపాదనతో
ముందుకు తీసుకెళ్ళినా కానీ సమ్హౌ ఇట్ వాస్ నాట్. సరే తదుపరి 5 సంవత్సరాలు గడిచింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ఆమోదం పొందినట్టు జరిగింది. ఇప్పుడు సరే ఆల్రెడీ 2008 ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్ ది జడ్జ్మెంట్ కేమ్. సరే బయట ప్రపంచానికి మనకు నోటీస్ లేకుండా పోవచ్చు, కానీ సంబంధిత పార్టీస్కి అయితే తెలుసు కదా. ఇప్పుడు ఎవరైతే దీని మీద హక్కులు క్లెయిమ్ చేస్తుందో వాళ్ళకైతే 2008 అక్టోబర్ ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏదైతుందో ఈ రెజల్యూషన్ రద్దు చేసేది సాధ్యం కాదు. అప్పుడు జిఆర్ జయశేఖర్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా మున్సిపాలిటీ ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానం చేసిందో రెజల్యూషన్ నెంబర్ 140 రద్దు చేసే అధికారం కోర్టుకు లేదు. It does mean it is still alive. It does mean it is still alive. రెండోది, యాజమాన్య హక్కులను నువ్వు ధృవీకరించుకోలేకపోతున్నావు. The reasons are two. Kibala itself is doubtful. కిబాలాకు ప్రభుత్వ అనుమతి చూపెట్టలేకపోతున్నావు. పహానీస్లో నీకు ఓనర్షిప్ రైట్ లేదు. ఎంతవరకు ఏదైతుందో రోడ్ల మీద టేలా వేసుకుని ఉంటాడా? రోడ్ల మీద బతుకు తెరువు కోసం టేలా వేసుకుంటాడే. మున్సిపాలిటీ అనుమతిస్తుంది, మున్సిపాలిటీ అనుమతిస్తుంది. అరే పాపం పండ్లు కొనుక్కుంటోళ్ళకు కష్టం ఉంది, అటు దిక్కు పోయేటోళ్ళకు ఇక్కడ పండ్లు అందుబాటులో ఉంటే వాళ్ళు పండ్లు అవి కొనుక్కుంటారు. అప్పుడు 52 ఏదైతుందో పెట్రోల్ డీజిల్ లేదు ఇక్కడ అనేది అవుతుందో 2000 రూపాయలు విలువతో ఏదైతుందో 20 గుంటల భూమి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్కి మాత్రమే ఇచ్చింది. నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, బట్ టు యూజ్ ఇట్ ఫర్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఇందులో 4 గుంటలు మాత్రమే ఏదైతుందో వినియోగించబడుతుందో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్. మిగిలిన 16 గుంటలు ఇతర వాణిజ్య అవసరాలు ఏదైతుందో అది ఒక్కళ్ళు పోయి చేతులు మారే మొత్తం మందికి ఇవ్వాల. ఇదంతా కోర్టు చర్చించింది. ది జడ్జ్మెంట్ కేమిన్ మాన్యపు హక్కులను ధృవీకరించుకోలేరో ఈ 20 గుంటల మీద ఏదైతుందో మీకు ఎవరికి ఈవెన్ ఈ 4 గుంటలు కూడా యాజమాన్యపు హక్కు లేదు. ఓన్లీ ఫర్ దట్ పర్పస్ ఇట్ ఈస్ అలొకేటెడ్, దట్స్ ఆల్. ఇప్పుడు ఏమైపోయింది ప్రజల్లో ఇవన్నీ కూడా ఏదైతుందో అంశాలన్నీ అంటే తెలియకపోవడంతో అదేదో వాళ్ళదే జాగా కావచ్చు, అది తొలగించాలంటే ఎట్లా మరి? ఎస్, డెఫినెట్లీ తొలగించాలంటే రైట్ఫుల్ ఓనర్ డబ్బు చెల్లించాల్సి కాదని లేదు. నేను అట్లా కూడా ఏమని చెప్పంటున్నాను. నేను ఎక్కడికైతే రైట్ఫుల్ ఓనర్ ల్యాండ్స్ మనం సేకరించే పరిస్థితి వస్తుందో దే హ్యాడ్ బి గివెన్ కాంపెన్సేషన్. కానీ ఇక్కడ ఈ 20 గుంటలు దే ఆర్ నాట్ రైట్ఫుల్ ఓనర్స్, దే ఆర్ నాట్ రైట్ఫుల్ ఓనర్స్, ఓన్లీ ఇల్లీగల్ ఆక్యుపెంట్స్. వీళ్ళు 20 గుంటలు అంటే విలువ మీరు అంచనా వేయగలుగుతారే? 20 గుంటలు అంటే ఇప్పుడు న్యూ బస్ స్టేషన్ ఏరియాలో 20 గుంటలు అంటే గుంటకు 5 కోట్లు ఉంటుందా? మా ఏరియాలో ఇక్కడ 1 కోటి 2 కోట్లు ఉన్నది. 5 ఉంటుందా? అందాజ 5 అంటే 5 × 20 100 కోట్లు. ఇలా మున్సిపాలిటీకి 100 కోట్లు ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకుండా వాళ్ళు అనుభవిస్తుంటే వీళ్ళు మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు, దీని మీద వాళ్ళు అప్పీల్ పోలే. ఈ హైకోర్టు ఉత్తర్వులు అప్పీల్ అని పోవాలి కదా. మరి దీన్ని నిలుదల చేయడానికి 60 మాకు ఈ సింగిల్ జడ్జ్ బెంచ్ ఏదైతే ఇచ్చిన ఉత్తర్వు మాకు యాజమాన్య హక్కులు ఇవ్వలేదు, ఆ రెజల్యూషన్ రద్దు చేయలేదు,
మరి రెజల్యూషన్ రద్దు చేయబడాలి, మాకు యాజమాన్య హక్కులు కలిగించబడాలి, రెమెడీ ఏదైనా ఆలోచన చేయాలి కదా. అంటే వాళ్ళు విల్ఫుల్లీ సొసైటీ డార్క్లు ఉన్నది. అందరం అరే ఇది ఏందిరా, ఇది ఎట్లా, దీనికి కొసెట్ వెళ్తుంది అని అనుకుంటున్నాం. నేను కూడా ఐఎమ్ రియల్లీ వండర్డ్. నాకు నేను బాగా అనుభవం ఉన్నాను అనుకుంటాను. అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తే ఇది ఏందిరా అని చెప్పని. ఇట్లా ఫ్రెండ్తో డిస్కషన్ చేస్తుంటే ఈ అంశం నాకు దృష్టికి వచ్చింది. అప్పుడు నేను ఇవన్నీ కాగితాలను బయట తీసి ఈ రెజల్యూషన్ ఒకటి నా నోటీస్కి వచ్చింది. ఇది ఏమైందని చేస్తే కోర్టులో పడ్డది. కోర్టు ఏమైందని చెప్పి తీస్తే మొత్తం ఇవన్నీ బయట. But the final order of the Honorable High Court is against them. న్యాయస్థానం ఉత్తర్వులను అడ్డు పెట్టుకొని వాళ్ళు కొనసాగడం లేదు. న్యాయస్థానం ఉత్తర్వులు కూడా వారికి భిన్నంగా ఉన్నాయి. వాస్తవం మున్సిపాలిటీ వుడ్ హ్యావ్ టేకెన్ స్టెప్స్. వాళ్ళు కోర్టుకు పోలేదు, వాళ్ళు కోర్టు వెళ్ళడం చూస్తామని చెప్పి అనుకున్నారు. వీళ్ళు ఏందో తెలియదు కానీ మరి వాళ్ళు కోర్టు పోకుండా మనం ఇట్లా చూసుకుంటూ కూర్చుందామా? గవర్నమెంట్ హ్యాస్ గట్ ఎవ్రీ రైట్ టు టేక్. ఇవాళ హైడ్రా ఉన్నదే. వాట్ ఈజ్ హైడ్రా? హైడ్రా ఈజ్ ఓన్లీ ఎక్కడైతే అక్రమణకు గురవుతున్నాడో ప్రభుత్వ ఆస్తులను రక్షించడం. ఇప్పుడు హైడ్రా అంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ హైడ్రా ఫర్ డిస్ట్రిక్ట్. హైడ్రా అంటే మన జిల్లా కలెక్టర్ హైడ్రా. ఇలా మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారి పరిధిలో ఉన్నది. అంటే వాళ్ళకి ఇంతవరకు ఏదో వాళ్ళ నోటీస్లో ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే మనకే దీని పీరియడ్ కోసం వచ్చేటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా ఏం లేదు. అన్లెస్ ఇట్ ఈస్